అదేంటోనండి, ఎన్నిసార్లు పీతల కర్రీ చేసినా, ఎన్నిసార్లు తిన్నా కూడా బోరు కొట్టదంటారు మా ఇంట్లో. అలానే తెస్తారు కూడా, నేను అలానే వండుతాను కూడా. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రజనీస్ డైరీ. ఈరోజైతే మా ఇంట్లో పీతల కర్రీ స్పెషల్ అండి. కేజీ పీతలు తెచ్చారు, అవన్నీ కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఇలా నేను ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడైతే కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకున్నాను. బిర్యానీ ఆకులు కూడా 2 వేసేసుకున్నాను. ఎందుకంటే పీతల కర్రీకి బిర్యానీ ఆకులు వేసుకుంటే కొద్దిగా స్మెల్ వచ్చి చాలా బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా 1 by 1 వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పీతలన్నీ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 minutes అలాగా కలుపుకుంటూ పోతే ఫ్రై చక్కగా అయిపోతుంది. కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది కదా. పీతలు కడిగినప్పుడు ఏంటంటే పచ్చివి బతికి ఉంటాయి కాబట్టి నేను కొద్దిగా వేడి నీళ్ళు వేసేసుకొని అందులో ఉంచుకుంటే పీతలన్నీ కూడా చచ్చిపోతాయి కదా. దాని తర్వాత నేను శుభ్రం చేసుకుంటాను అనమాట. అందుకు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడైతే బాగా కలుపుకున్నాం కదా, ఇంకా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ కూడా 1 by 1 వేసేసుకోవాలి. వేసేసుకొని మరి కాస్త మనం చక్కగా మిక్స్ చేసుకోవాలన్నీ కూడా. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక్క 10 minutes అనేది ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఉప్పు, కారం అంతా కూడా పీతలకు పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కొద్దిగా. ఇప్పుడైతే అంత చక్కగా ఉడికిపోయావు కదా. ఇందులోనైతే ఒక 3 టమాటాలు అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్స్ చేసి పెట్టుకొని ఆ పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. మా ఇంట్లో పీతల కర్రీ ఎలా చేసినా కూడా, అంటే ఫ్రై చేసినా కూడా కొబ్బరి అనేది కంపల్సరీ వేసేసుకుంటామన్నమాట. బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారా మొత్తం కూడా అంత చక్కగా కలిసిపోయిందో. అలాగే కలిపిన తర్వాత మరి కాస్త మూత పెట్టి ఇంకొక 10 minutes అనేది ఉడికించుకుంటే వాటర్ అంతా కూడా చక్కగా రిలీజ్ అయిపోయింది. అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు, టమాటా, అది కూడా చక్కగా పచ్చి వాసన లేకుండా ఫ్రై అయిపోయింది. వాటర్ అనేది ఎంత రిలీజ్ అయింది కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఉప్పు, కారం సరిపోయింది లేదో చూసుకోవాలి. చూసుకొని మరొక 5 minutes ఉడికించుకున్నాక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. కొద్దిగా వాటర్ అయితే చిక్కగా దగ్గరికి బాగుంటుంది పీతల కర్రీ. వేసుకొని మరి కాస్త మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే ఇంకా లాస్ట్లో గరం మసాలా వేసేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రాగా మనం ఇంకా లాస్ట్లో కొత్తిమీరని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. స్మెల్ బాగుంటుంది. యాడ్ చేసుకుంటే మన పీతల కర్రీ రెడీ అయిపోయింది. చక్కగా అన్నంతో పీతల కర్రీ ఎంతో టేస్టీగా, ఎంతో మంచి సువాసనతో రెడీ అయిపోయింది. మీకు కూడా ఇలా నచ్చితే ఒక్కసారి చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.